ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యార్లగడ్డ సిస్టర్స్. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. మీరందరూ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నా వాల్యుబుల్ గిఫ్ట్ అనమాట. ఇదైతే ఎలా ఉందో మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా ఇంటి వినాయక స్వామిని చూద్దాం రండి. నేను ఎలా చేశానో ఏంటో అంత వివరంగా చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఎలా జరుపుకున్నారో ఏంటో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూడండి, నేను మా గడప ఎదురనమాట చక్కగా ముగ్గు వేసుకున్నాను. చూడండి ఎలా ఉందో ఏంటో మొత్తం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మనకి మాత్రం పూరిళ్ళైనా డాబా అయినా ఏదైనా సరే ఇంటి ముందు మనం చక్కగా ముగ్గులు పెట్టుకుంటే ఆ అందం వేరన్నమాట. నా చిన్నప్పుడైతే మా మదర్ అయితే చక్కగా చాలా ముగ్గులు వేసేవాళ్ళు అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేను చేసినటువంటి పూజను చూడండి ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా సెంటిమెంట్ ప్లస్ నాకు చాలా ఇష్టం అన్నమాట వినాయక స్వామి. నేను పుట్టింది కూడా బుధవారమే అనమాట. చూడండి, నాకు చాలా సెంటిమెంట్ అనమాట. నేనైతే ప్రతి బుధవారము వినాయక స్వామికి నేనైతే ఉండ్రాలు చేస్తాను. నాకైతే చాలా ఇష్టం అండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది వినాయక స్వామికి భక్తులు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్క మీ లైక్ నాకు సపోర్ట్ అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఉన్నంతలో చక్కగా సింపుల్గా చేసుకున్నాను అన్నమాట. చూడండి ఎలా ఉందో ఏంటో. ఆ పీట మీద కూడా ఫస్ట్ నేను ముగ్గు పెట్టి తర్వాత బియ్య పిండితో అది బియ్య పిండి ఇంట్లో లేకపోతే నేను ముగ్గుతో వేస్తానన్నమాట. అలా నేను ముగ్గు వేసి చక్కగా అలంకరించాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, స్వామివారి ముందు పిల్లల బుక్స్తో పాటు నేను కూడా కంప్యూటర్ నేర్చుకుంటున్నాను అన్నా కదా ఫ్రెండ్స్. ఆ ఎగ్జామ్కి సంబంధించి ఇంకా అవ్వలేదు. సో నా బుక్స్ కూడా అక్కడ పెట్టాను దేవుడి ముందు ఫ్రెండ్స్. పిల్లలకి మన బుక్స్ ఉంటాయి కదా, వాటి మీద ఉండ్రాళ్ళు అవి పోయించి ఫ్రెండ్స్ బుక్స్ కూడా బొట్టు పెట్టి పూజిస్తాం కదా. నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి అన్నమాట. వినాయక చవితికి నేను ప్రతిసారి అలాగే చేసేదాన్ని. శ్రీ అని, ఓం అని అలా రాసేదాన్ని. చూడండి ఫ్రెండ్స్, మన పూజా మందిరం ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో చూస్తాను ఫ్రెండ్స్ ఎంతమందికి రీచ్ అయ్యింది అనేది. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి నా ఓన్ డిజైన్తోనే అలా చేస్తానన్నమాట. నాకు చాలా ఇష్టం అన్నమాట. స్వామివారిని అలంకరించడం కానీ, అమ్మవారిని అలంకరించడం కానీ ప్రతిదీ నేను ప్రతిసారి డిఫరెంట్ వేవ్స్లో నేను చేస్తానన్నమాట. నాకు అలా ఇష్టం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, వినాయక చవితికి యాక్చువల్లీ కలశం పెట్టాలన్నమాట. నేను అనుకోకుండా మామూలుగా నేను చేశానన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది తాబేలు అన్నమాట. దీంట్లో వాటర్ పోసి కొంచెం ఫ్లవర్స్ అవన్నీ యాడ్ చేసి పెట్టానన్నమాట. అంటే మన ఇంట్లో అలా పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. అందుకని నేనైతే దాన్ని ఫాలో అవుతాను ఫ్రెండ్స్. అంటే ఎవరిష్టం వాళ్ళది, పర్టికులర్గా పెట్టమని నేను చెప్పట్లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.